హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిన్ను తండ్రిగా చెప్పుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, కానీ నిన్ను తండ్రిగా అస్సలు చెప్పుకోను. నేను చిన్నప్పటి నుంచి మెంటల్ టార్చర్ అనుభవించడానికి కారణం ఎవరనుకుంటున్నారు సార్? అది మీ వల్లే అని తండ్రిగా పెళ్లి కార్డులో మీ పేరు వేయించుకోవటానికి హౌ డేర్ యూ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. రే, నువ్వు ఎంత అరిచినా నేనేమి అనన్రా, ఎందుకంటే మన మధ్య బంధం తెగిపోదు, మన మధ్య బంధం తండ్రి కొడుకుల బంధం అలాగే ఉంటుంది అని కేపీ అనడంతో ఎందుకు తెగిపోదు అని శారద అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అంటూ శారద లోపలికి వెళ్ళి విడాకుల పేపర్స్ తీసుకువచ్చి, ఇప్పటి వరకు 2 సార్లు అడిగాను విడాకులు ఇవ్వమని, ఇప్పుడు నా కొడుకు ముందరే అడుగుతున్నాను, విడాకులు ఇచ్చేయండి. విడాకులు తీసుకుంటే బంధం తెగిపోతుంది, అప్పుడు మీరెవరో నేనెవరో అని శారద అంటుంది. కేపీ షాకింగ్గా వింటూ ఉంటే గగన్ సంతోషంగా చూస్తూ, హలో ఏంటి, ఇన్ని రోజులు నువ్వు కట్టిన తాళి మా అమ్మ మెల్లో ఉందని నేను ఆగిపోతూ వస్తున్నాను, ఇప్పుడు మా అమ్మే విడాకులు ఇచ్చేయమని చెప్తుంది కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు, హలో సంతకం పెట్టేసేయ్ అని గగన్ చిటికెలు వేస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు, రా పెట్టు అని గగన్ బలవంతంగా కేపీ చేత పెన్ను పట్టించి పేపర్ల మీద సంతకం పెట్టమని లాగుతూ ఉంటాడు. దాంతో వెంటనే కేపీ గగన్ చెంప పగలగొడతాడు. రేయ్ అని అరుస్తూ గగన్ చెంప పగలగొట్టడంతో శారద పూర్ణి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి, బంధాలు తెంచుకుంటే తెగిపోతాయా అని కేపీ నిలదీస్తూ ఉంటే, తెగిపోతాయి అని గగన్ అంటాడు. ఇక కేపీ చాలా కోపంగా గగన్ చెంపల్ని గట్టిగా పట్టుకొని, ఇప్పుడు కాసేపు నేను విడాకులు ఇచ్చేశానే అనుకో, కోర్టు కూడా మాకు విడాకులు మంజూరు చేసింది, మేమిద్దరము విడిపోయామే అనుకో, విడాకులు ఇచ్చేసింది, నేను కూడా తీసేసుకున్నాను, కాబట్టి మన మధ్య బంధాలు తెగిపోయినట్లే కదా, కొట్టరా కొట్టు, ఇప్పుడు నేను నిన్ను కొట్టాను కదా, తిరిగి నువ్వు నన్ను కొట్టరా, అంటే బంధాలు తెగిపోయాయి కదా, కొట్టరా కొట్టు అని గగన్ గుండెలపై కొడుతూ వెనక్కి తోస్తూ కేపీ నిలదీస్తూ ఉంటాడు. గగన్ కొట్టకుండా తలదించుకోవటంతో కేపీనే గగన్ చేయి తీసుకొని తన చెంపలపై 2 సార్లు వాయించుకుంటూ ఉంటాడు. ఇంకా వాయించుకుంటూ ఉంటే గగన్ బలవంతంగా చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. కొట్రా కొట్రా అని కేపీ ఇంకా అరుస్తూనే ఉంటాడు. తెంపుకుంటే తెగిపోయేవి బంధాలు కాదురా, బజార్లో వస్తువులు అంటూ విడాకుల పేపర్స్ని చించి ముక్కలు చేసేసి గాల్లోకి విసిరి కొట్టి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత సాధన ఒకచోట కార్ని ఆపుకొని అపూర్వ కోసం వెయిట్ చేస్తూ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ గోరెంటాకు రావటంతో, వచ్చారా ఏంటి, నేను మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇస్తే మీరు చేస్తున్నది ఇదేనా అని సాధన అరుస్తూ ఉంటుంది. నేను పొగరికి ప్రతిరూపం, నా ముందే ఇంకొకరు పొగరుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని అపూర్వ అంటుంది. భూమి వాళ్ళ నాన్న చేత డ్యాన్స్ అకాడమీ పెట్టించటానికి ఒప్పించింది, అసలు ఈ విషయం తెలుసా అని సాధన అంటే, తెలుసని అపూర్వ కూల్గా చెప్తుంది. ఓ, తెలిసే ఇలా ఉన్నారా, అయితే మీరేమీ చెయ్యరన్నమాట అని సాధన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, చూడు భూమి వాళ్ళ నాన్న చేత డ్యాన్స్ అకాడమీ పెట్టిస్తే మేము అడుక్కు తినాలి, ఎందుకంటే ఆస్తి మొత్తం కరిగిపోతుంది, కాబట్టి నువ్వైనా ఇప్పటి వరకు సంపాదించిన డబ్బంతా కూడా బ్యాంకులో వడ్డీకి వేసుకొని కూర్చొని తినచ్చు, కానీ మేము అలా కాదు, అడుక్కు తినాల్సిందే, నీకంటే ఎక్కువగా ఆ డ్యాన్స్ అకాడమీ పెట్టించకుండా ఉండటం నాకు ఎంతో ముఖ్యం అని అపూర్వ అంటుంది. అయితే అమ్మని చంపేసిన వాళ్ళు మీరు కూతుర్ని కూడా చంపేస్తారనమాట, అది మీకు లెక్కే లేదనమాట అని సాధన అంటే, అవును నేను అదే పనిలోనే ఉన్నాను, అసలు అది డ్యాన్స్ అకాడమీ పెట్టదు, నేను అడ్డుకుంటాను అని, అందుకోసం నేను ఏమైనా చేస్తాను అని అపూర్వ అనడంతో, అయితే సరే మీపై నమ్మకం ఉంచి వెళ్తున్నాను అని సాధన వెళ్తుంది. ఇంటికి వచ్చిన కేపీ చాలా బాధపడిపోతూ గగన్ని కొట్టినందుకు చెయ్యి చూసుకుంటూ దీపం మీద చెయ్యి పెట్టి చేతిని కాల్చుకుంటూ ఉంటాడు. అటుగా వెళ్తున్న భూమి చూసేసి, మామయ్య ఏం చేస్తున్నారు రండి అని చాలా బలవంతంగా కేపీని పక్కకు లాక్కు వెళ్ళి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. ఏమైంది మావయ్య, ఎందుకు మావయ్య ఇలా చెయ్యి కాల్చుకుంటున్నారు అని ఆయింట్మెంట్ రాస్తూ భూమి కన్నీళ్ళని పెట్టుకొని అడుగుతూ ఉంటే, నేను తప్పు చేశానమ్మా, దేవుణ్ణి కొట్టానమ్మా, ఆ గగన్ని నా కొడుకుని కొట్టానమ్మా అని కేపీ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. మీరు బావని కొట్టారా, ఎందుకు మావయ్య అని భూమి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. వాడు దేవుడమ్మ, శారదని పూరిని ఆ చేతులతో చూసుకున్నాడు, అలాంటి దేవుణ్ణి నేను కొట్టాల్సి వచ్చింది అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు. శారద మీ ఇద్దరి పెళ్లి చేస్తానన్న ప్రతిసారి కూడా విడాకులు ఇవ్వమని ప్రెజర్ పెడుతూ ఉంది అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు.
సరిగ్గా అప్పుడే మీరా అటుగా వెళ్తూ ఇలా మాటలు వింటూ ఉంటుంది. శారదని నేను వదిలేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదమ్మా! నాపై విరక్తి కలిగి ఉంటుంది. అందుకే విడిపోవాలని అనుకుంటూ ఉంది. అందుకే విడాకులు కోరుకుంటోంది అని కేపీ అనడంతో, లేదు మావయ్య, శారద అత్తయ్య ప్రాణం పోయినా కూడా మీ నుంచి విడాకులు తీసుకోవాలని అనుకోదు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తోంది. మీపై శారద అత్తయ్యకి చాలా ఇష్టం ఉంది. అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. అదేంటన్నది మనం కనిపెట్టాలి అని భూమి చెప్తుంది. శరత్చంద్ర కూర్చొని ఉంటే అప్పుడే మీరా ఏడుస్తూ వస్తుంది. ఏమైందమ్మా మీరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగటంతో, చూడన్నయ్య, ఆ శారద విడాకులు ఇవ్వమని అడిగితే ఆయన ప్రాణం పోయినా కూడా విడాకులు ఇవ్వనని చెప్పాడంట. పైగా భూమి నా వైపు మాట్లాడకుండా శారద అత్తయ్య అలా విడాకులు అడిగిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. నేను ఖచ్చితంగా అది తెలుసుకుంటాను. మీ మధ్య సఖ్యత కుదురుస్తాను అని చెప్తోంది. నేను ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసినందుకు సంతోషపడాలో, వాళ్ళిద్దరినీ కలుపుతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు అని మీరా అనడంతో, చూడమ్మా, ఎలాగూ శారద విడాకులు అడిగింది కదా, వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరయ్యేలా నేను చూస్తాను. ఆ గగన్ గాడికి కొడుకుగా కేపీ మీద ఎలాంటి రైట్స్ లేకుండా కూడా నేను చూస్తాను. మీరిద్దరూ సంతోషంగా ఉండేలా నేను చూస్తానమ్మా అని నాపై నమ్మకం ఉంచు అని శరత్చంద్ర మీరా చేతిలో చేయి వేసి మరీ మాట ఇస్తాడు. తర్వాత గగన్ శారద కారులో నుండి దిగుతూ ఉంటే భూమి కారులో నుండి వాళ్ళ ఎదురుగానే దిగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఏంటి అనుకోకుండా భలే వచ్చామే అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. అనుకోకుండా కాదమ్మా, అనుకునే వచ్చాము అని గగన్ అంటాడు. అవును, బావ రమ్మని పిలిస్తేనే వచ్చానత్తయ్య అని భూమి చెప్తుంది. అవునా, ఎందుకు గగన్ అని శారద అనడంతో, నేను భూమిని రమ్మని చెప్పానే కానీ ఇలా ఒకే ఇంటి నుండి వచ్చినట్లు ముగ్గురం ఒకేసారి కారు దిగాము అని గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. భూమి, ఆ డ్యాన్స్ అకాడమీ గురించి నేను తెలుసుకున్నాను. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో విన్నర్ అయిన వాళ్ళకి అకాడమీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారంట అని చెప్పటంతో, అయితే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటే కొంచెం కష్టమేమో కదా అని శారద అంటే, అమ్మ, ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు, మన భూమి అమ్మ, ఈజీగా విన్ అయిపోతుంది అని గగన్ అంటే, అంతలా పొగడకండి, అది చాలా కష్టమే, కానీ మా అమ్మ ఆశయం కోసం నేను ఖచ్చితంగా గెలిచే తీరుతాను అని భూమి అంటుంది. సరే భూమి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, మనం డ్యాన్స్ అకాడమీ పెడుతున్నాం, రండి దర్శనానికి వెళ్దాం అని గగన్ అంటాడు. అమ్మ భూమి, నేను ఇక్కడే ఉంటాను, మీరిద్దరూ ప్రదక్షిణలు చేసి ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని మొక్కుకొని రండి అని శారద అంటే, అమ్మ భూమి, మీరిద్దరూ ఏమీ అనుకోకండి, నేను ఇలా మాట్లాడుతున్నందుకు. ఈ పెళ్లి ఆగిపోవటానికి ఉన్న ఒకే ఒక ఆటంకం ఎవరంటే ఆ శరత్చంద్ర, అదే మామయ్య గారు అని గగన్ అంటాడు. ఆయనే ఒప్పుకున్న తర్వాత ఈ పెళ్లికి ఇంకేం ఆటంకాలు వస్తాయి, సవ్యంగా జరుగుతుంది అని గగన్ అంటే, ముందు మీరిద్దరూ వెళ్ళండి, ప్రదక్షిణలు చేసి మొక్కుకొని రండి అని శారద ఒకచోట కూర్చొని ఉంటుంది. ఇక గగన్ భూమి ఇద్దరు మొక్కుకుంటూ ఉంటారు. గగన్ కళ్ళు మూసుకొని మొక్కుకుంటూ ఉంటే భూమి మెల్లగా అక్కడి నుంచి శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య అని భూమి మాట్లాడుతూ ఉండటంతో, ఏంటమ్మా భూమి అని శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య, నేను మీతో మాట్లాడడానికే వచ్చాను అత్తయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని భూమి అనడంతో, ముఖ్యమైన విషయమా, దేని గురించి భూమి అని శారద కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని భూమి ప్రశ్నించినప్పుడు శారద దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.